హాయ్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం అర్థం చేసుకునే భార్య అనేటువంటి ఒక విషయం మాట్లాడుకుందాం. ఎవరైనా సరే మనని చక్కగా ఎంత మనలో పొరపాట్లున్నా, ఏం తప్పు చేసినా మనని అర్థం చేసుకొని మనమంటే ఏంటో తెలుసుకునే వాళ్ళకి ప్రేమగా మాట్లాడి మనని అర్థం చేసుకునే వాళ్ళు దొరికితే చాలా బాగుంటుంది. ఒక వేటగాడు ఉండేవాట. ఆ వేటగాడు వాడికి ఆ డబ్బులు అవసరం వచ్చి వాడు ఏం చేశాట, వాడి దగ్గర ఒక గుర్రం ఉండేది. ఆ గుర్రం తీసుకెళ్ళి అమ్మేసి డబ్బులు తెచ్చుకుందాం అనుకున్నట్ట. వాడు ఆ గుర్రాన్ని తీసుకుని వెళ్ళి ఒక సంతకి వెళ్ళి అమ్మడానికి కూర్చున్నట్ట. ఎంతకి ఎవ్వరు కొనట్లేట వాడి గుర్రాన్ని, డబ్బులు రావట్లేదు. అప్పుడు వాడు ఏం చేశాడు, ఇక తిరిగి వచ్చేస్తూ ఒక ఆవును చూశాట. అబ్బా, ఈ ఆవు ఎంత బాగుంది, ఈ గుర్రం బదులు ఆవే నయం, ఆవు పాలు దొరుకుతాయి అని చెప్పేసి ఆ ఆవుని కొన్నట్ట. ఈ గుర్రాన్ని ఇచ్చేసి ఆవుని తీసుకున్నాడు. మళ్ళీ ఆవుని తీసుకొని వాడు చూస్తూ ఉంటుంటే ఏమైంది, ఈ ఆవుని చేసుకొని ఏం చేయాలి, తీసుకొని ఇక గాడిద ఎదుర్కొండ గాడిద కనిపించింటే ఎంతో సామాన్ అంతా మోస్తూ, సరే గాడిదను కొందామని ఆ గాడిదని మారకం చేశాడు. అంటే గుర్రాన్ని ఇచ్చేసి ఆవుని తీసుకున్నాడు, ఆవుని ఇచ్చేసి గాడిదని తీసుకొచ్చాట. గాడిదని తీసుకున్న తర్వాత వాడికి అనిపించింట, అయ్యో ఈ గాడిదని నేనేం చేసుకోను, ఎంత సామాను ఉంది నా దగ్గర ఇది మోయడానికి అని చెప్పేసి అక్కడ ఎదుర్కొండా మంచి అందమైన బూట్లు కనిపించినట్టు వాడికి. ఆ గాడిదని ఇచ్చేసి బూట్లు కొన్నట్ట. ఆ బూట్లు కొని కాలుకేసుకునేసరికి అవి పట్టలేదు. అబ్బాయి ఈ బూట్లను ఏం చేసుకోవాలి నేను అని చెప్పేసి అక్కడ మంచి వింత వింత టోపీలు కనిపించినట్టు వాడికి. ఆ టోపీలు ఒక టోపీ తీసుకొని, అబ్బాయి ఈ టోపీ ఎంత బాగుందని తలకి పెట్టుకొని, అబ్బా బాగా ఎండగా కూడా ఉంది, ఈ టోపీ పెట్టుకుందాంలే అనేసి ఆ బూట్లను ఇచ్చేసి ఆ టోపీ తెచ్చుకున్నట్ట. టోపీ తెచ్చుకొని అమ్మయ్య ఇంటికి వెళ్ళిపోదాం, ఇప్పటికే చాలా అలసిపోయాను నేను, అన్నీ చేసి మార్కం చేసి అని చెప్పేసి ఇంటికి తిరుగు ప్రయాణం పెట్టాడు. వాడట నడుస్తూ నడుస్తూ వస్తుంటే ఒక కాలువ వచ్చింది. ఆ కాలువను వాడు దాటాలన్నమాట, వాడి ఇంటికి వెళ్ళాలంటే. ఆ కాలువను దాటేటప్పుడు ఏం చేశాడు, ఒక రాయి తగిలి వాడు బోర్లా పడ్డాడు. బోర్లా పడ్డంతో ఆ టోపీ కాస్త కాలువలో పడిపోయింది. కాలువలో పడగానే ఇదంతా చూస్తూ వాడి వెనక ఉన్న వాళ్ళు చూసి ఈ విషయాన్నంతా తెలుసుకుని వాళ్ళు ఒకటే నవ్వుతూ వాళ్ళు వీడిని హేళన చేశారు, ఈ వేటగాడిని హేళన చేసి, ఒరే నీ పని అయిపోయింది, నీ గుర్రాన్ని మంచి గుర్రాన్ని తీసుకెళ్ళి చివరికి టోపీ తెచ్చుకున్నావు, ఆ టోపీ కూడా నీళ్ళలో పడేశావు, పద నీ పెళ్ళం నిన్ను భరతం పడుతుంది, బెత్తం పట్టుకొని నిన్ను వాయిస్తుందిరా అనేసి వాళ్ళు నవ్వుతూ వాడిని ఎగతాళి చేశారట. చేస్తుంటే వాడేమన్నాడు, నేను ఏం చేసినా, నాలో ఏ తప్పులున్నా నా భార్య నన్నేమనదు, కావాలంటే రండి మా ఇంటికి, నాతో పాటు మా ఇంటికి రండి, నా పెళ్ళం ఎంత మంచిదో అని చెప్పాడట. ఈ బాటసారులో ఒకడు ఈ వేటగాడిని చూసి, అయ్యో పాపం ఎంత పని జరిగింది అని బాధపడుతూ, అయ్యో ఈరోజు నీకు ఉపవాసమే అన్నమాట, మీ ఆవిడ నీకు అన్నం పెట్టదు చూడు, నీకు భర్త పూజ కూడా చేస్తుందేమో అని ఒకడు హేళనగా ఇంకోడు అన్నట్ట. నా పెళ్ళం అట్లాంటిది కాదు, కావాలంటే రండి రండి మాతో పాటు నా వెనకాల రండి అంటూ వాడిని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళంగానే ఎదురుకుండా వచ్చిన భార్య వచ్చేసి, మామ వచ్చేసావా, ఏం తెచ్చావు నువ్వు, నాకు గుర్రాన్ని ఇచ్చేసావు కదా, ఏం తెచ్చావు అందుట. వాడన్నట్ట, నువ్వు నన్ను ఏమన్నద్దే, నేను గుర్రాన్ని ఇచ్చేసి ఆవుని కొన్నాను అన్నట్ట. ఆహా, ఎంత పని చేసావు మామ, ఆవు పాలు మంచిగా తాగొచ్చు, ఆవు పాలు ఎంత మంచిది, ఆరోగ్యానికి మంచిది కదా, నువ్వు చాలా మంచి పని చేసావు మామ అందుట. మళ్ళా దిగాలు మొహం పెట్టాట. ఏంటి మామ అలా ఉన్నావు అంటే, అది కాదే, ఆవుని ఇచ్చేసి గాడిదని కొన్నానే అన్నట్ట. పోనీలే, గాడిద అయితే మాత్రం ఏమైంది, అన్ని బరువు, నువ్వు అడవికి వెళ్తావు కదా రోజు, ఆ కట్టె మోపులన్నీ మోసుకొస్తుంది, మంచి పని చేసావులే మామ, నువ్వేం దిగులు పడకంట. అయినా సరే వీడు చాలా దిగులుగా మొహం పెట్టాట. అదేంటి మామ, నేను ఏమన్నాను, నేను అట్లా దిగులుగా మొహం పెట్టావు, సరే ఇప్పుడు గాడిదని తెచ్చావు కదా, ఏది గాడిద అంట. అదే గాడిద బదులు బూట్లు కొన్నాని అన్నట్ట. ఆహా, ఎంత మంచి పని చేసావు మామ, బూట్లతో నువ్వు హాయిగా, నువ్వు అడవిలో రాళ్ళు రప్పలు తగలకుండా ఉంటాయి నీ కాళ్ళకి, మంచి పని చేసావులే మామ, దానికి ఎందుకంత బాధపడతావు అన్నదిట. అంటే, కాదే నేను బూట్లు కూడా ఇచ్చేసాని అంటే, అయితే ఏం చేసావు చెప్పు అందిట. కాదే బూట్లు ఇచ్చేసావు, టోపీ కొన్నానే అని. అబ్బా, నీకు ఎంత బాగుంటుందో మామ ఆ టోపీ పెట్టుకుంటే, ఆ టోపీ పెట్టుకుంటే నువ్వు ఇంకా చాలా అందంగా ఉంటావు, ఏది ఆ టోపీ ఏది అందిట. అనగానే, అది కాదే నేను వస్తుంటే నీళ్ళల్లో అక్కడ కాలువ దాటుతా కదా, అక్కడ రాయి తగిలి నేను కింద పడిపోగానే ఆ టోపీ కాస్త నీళ్ళల్లో పడిపోయింది అనేసి బాధగా మొహం పెట్టాడట.
అయ్యో బాధపడకులే మావా, ఎంత మంచి పని జరిగింది ఇవాళ, నేను ఎవరి మొహం చూశానో కానీ నీకు ఎంత మంచి జరిగింది, ఆ టోపీనే పడ్డదిలే నీళ్ళలో, నువ్వు మాత్రం పడలేదు కదా, అయ్యో పద పద, నువ్వు ఎంత అలసిపోయావో, పద అన్నం తిందు కానీ అందుట. అప్పుడు ఈ వేటగాడు ఆ బాటసారులను చూశాట. ఆ బాటసారులు నివ్వెరపోయారట, ఇట్లాంటి పెళ్ళాలు కూడా ఉంటారా అని చెప్పి. అలా అది గుర్రం పోయిందనే కాదు, అసలు ఆమె మంచితనం, ఆ భర్తను అర్థం చేసుకునే విషయం అనేది అక్కడ మనకి తెలుస్తుంది. కనుక ఎవరితో అయినా సరే ముందు వాళ్ళు ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళు ఎటువంటి తప్పుడు పని చేసినా కూడా వాళ్ళని క్షమించే గుణం మనలో ఉండాలన్నమాట. అట్లా ఆ భార్య అంత ప్రేమగా పలకరించేసరికి ఆ వేటగాడు కూడా ఆనందించి ఆ భార్యతో పాటు లోపలికి వెళ్ళి భోజనం చేశాడు.